సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ఆరాధన గురించి నేను వివరిస్తూ ఉన్నాను. ఆరాధన ఎలా చేయాలి, ఆరాధన ఎందుకు చేయాలి, దేవుని ఆరాధన సత్యముతో ఆత్మతో చేయాలని, వేషధారణతో కూడిన ఆరాధన దేవుడు అంగీకరించడని, ఇలాంటి ప్రసంగాలు దాదాపు 14 చేసినాను. అంటే సంఘంలో నేను ఆరంభించిన ఈ ఆరాధన సిరీస్ ఒక శీర్షిక, అది కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని ఆరాధించడం చాలా గొప్ప కార్యం. మనం ఆదివారము పునరుద్ధాన దినము సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఆ సిలువ శక్తిని మనం పొందుకుంటున్నాము ప్రభు బల్ల ద్వారా. తిరిగి ఆ సిలువలో చూపిన మహాబలియాగాన్ని మనం కొనియాడుతున్నాం. అంతగా మనల్ని ప్రేమించిన ప్రభువును మనం ఆరాధిస్తున్నాం. వీఆర్ వర్షిపింగ్ గాడ్. నీ హృదయంలో ఆరాధన భావము ప్రతి దినం ఉండాలి. ముఖ్యంగా ఆరాధన ఆదివారం కేటాయింపబడింది, ఎందుకంటే ఇట్స్ ఫర్ వర్షిప్. ఇంకా దేనికి కాదు, ఆదివారం అంటే ఆరాధించే దినం. ఆయనను ఆరాధించాలి. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటాడు. తన ప్రజల నోటి నుండి వచ్చే స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆయనకు తగిన జిహ్వ ఫలాన్ని, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ లిప్స్ యూ హ్యావ్ టు గివ్ అన్ టు ద లార్డ్. అవును, ఏమి తీసుకొని ఆయన సన్నిధికి నువ్వు రాగలవు? విరిగి నలిగిన హృదయం, స్తుతులతో నింపబడిన హృదయాన్ని ఆయనకు అర్పించాలి. ఒక వారమంతా కాపాడినాడు. ఎంతోమందిని లాక్కొని వెళ్తున్నారు. ఇంతకుముందు కుక్కలను లాక్కొని పోవడం, బండిలో కుక్కలను, స్ట్రే డాగ్స్ను లాక్కొని పోవడం చూసినాను. ఇప్పుడు కుక్కలు చూస్తున్నాయి మానవులను లాక్కపోవడం. అంటే ఈ రోగం అలాంటిది. కుక్కలన్నీ వీధిలో ఉండి చూస్తున్నాయి. మనం మానవులను లాక్కపోయే దినాలు ఈరోజు. రోగం వచ్చిందంటే నేను తృణీకరిస్తారు. రోగం వచ్చిందంటే నీ సొంత వారు నిన్ను గెంటి వేస్తారు. ఇరుగు పొరుగు వారు కూడా, ఇగో వచ్చింది రోగం, తొందరగా తీసుకుపోండి అంటే చూడండి ఎంత భయంకరమైన లోకంలో మనల్ని ఎంత కనుపాప వలె కాపాడు. ప్రతి ఒక్క 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే సజీవ లెక్కలో మనల్ని ఉంచినాడు దేవుడు. ఎందుకు ఉంచినాడు? మన్ను ఆయనను స్తుతించదు, గోతిలోని దిగిపోతే నువ్వు కొనియాడలేవు. నువ్వు మరణమైతే దేవుని గురించిన జ్ఞాపకాలు నీకు స్మృతులు ఉండవు. సజీవ లెక్కలో నేను ఉంచినాడు, నన్ను ఉంచినాడు, మనల్ని అందరిని ఉంచినాడు. ఎందుకంటే స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన సిలువను జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు బలలో పాలు పొందాలి, శక్తి పొందుకోవాలి. ఈ శక్తిని ఇతరులకు నువ్వు అందించాలి. ఈరోజు మరి ఒక సందేశంతో మీ ముందుకు వచ్చినాను. ఆరాధనలో దేవుని దర్శనం, గాడ్స్ విజన్ వైల్ యూ వర్షిప్. నువ్వు ఆరాధించేటప్పుడు దేవుని దర్శనాన్ని పొందుకుంటావు. అందుకే నేను చెప్తాను, దేవుని దర్శనం మీకు కలుగుతుంది. మీరు ఒంటరిగా కూర్చొని తలుపు వేసుకొని ఆరాధించిన, కుటుంబంతో ఆరాధించిన, మరి సంఘంలో మీరు ఆరాధించిన, అటు ఇటు చూసుకుంటూ పక్కన ఎవరు కొత్త చీర కట్టుకొచ్చినారు, ఆమె ఏ నగలు వేసుకుంది, ఇతను ఏ కోట్ బూట్ వేసుకున్నాడంటే నీకు 0 మార్కులు దేవుని దగ్గర. మైనస్ పడుతుంది, కొన్నిసార్లు శిక్ష కూడా వస్తుంది. నువ్వు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన గురించి చాలా మరి గౌరవప్రదంగా, చాలా భయభక్తులతో ఉండాలంట. దేవుని మందిరంలో నువ్వు అడుగు పెట్టినప్పుడు నీ ప్రవర్తన గురించి నువ్వు జాగ్రత్తగా ఉండాలని ప్రసంగి 5:1 ఉంది. ఇప్పుడు మందిరాలు కూడా అది దేవుని ఉగ్రతనే. మందిరంలో అడుగు పెట్టే అవకాశం లేకుండా అయిపోయింది. అడుగుపెట్టిన బిక్కుమంటూ అడుగు పెట్టాలి. సంతోషం లేదు, సమాధానం లేదు, స్వాతంత్రం లేదు. కానీ ఇదే మందిరం
ముందే చెప్పినాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించే రోజులు రాబోతుందని వచ్చేసినాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటే అక్కడే నీకు ఆలయం, ఎక్కడుంటే అక్కడే దేవుడు దిగొస్తాడు, ఎక్కడుంటే అక్కడే ప్రభు బల్ల, ఎక్కడుంటే అక్కడే నీకు దేవుని మహిమపరిచే అవకాశం. నీ కుటుంబంలో నీ కుటుంబస్తులతో కలిసి నీవు ఆరాధించు. ఒంటరిగా నీకు ఎవరు సపోర్ట్ లేకుంటే ఒంటరిగా ఆరాధించు. దేవుడు ఒక్కరిని కూడా 1000 మంది చేయగలడు. వారిలో ఒంటరి అయిన వాడిని 10 వందలుగా మార్చగలడు. దైవశక్తి ఎలాంటిది, ఆయన శక్తి ముందు నీవేపాటి వాడవు. నువ్వు తగ్గించుకోండి, వినయ విధేయతో అని ఆరాధించడం నేర్చుకోవాలి. పాటలు పాడాలి, రాగం లేకున్నా పాడాలి, స్తుతించాలి, ఘనపరచాలి. కనుక ఈరోజు ఆరాధనలో దేవుని దర్శనం, దైవ దర్శనం అనే ఒక అంశం మీద మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. యెషయా 6వ అధ్యాయంకు వస్తున్నాను. ఇక్కడ యెషయా ప్రవక్త పొందుకున్న గొప్ప దైవ దర్శనం. ఈ దైవ దర్శనము దేవదూతలు పరలోకంలో దేవుని, మహోన్నతుడైన దేవుని, గొప్ప దేవుని, దేవాది దేవుడు మరి ఆయనను ఆరాధిస్తున్న ఆ సమయంలో ప్రవక్త అయిన యెషయా దర్శనాన్ని పొందుకుంటున్నాడు. అంటే నీవు నేను దేవుని మనసారా ఆరాధించినప్పుడు దైవ దర్శనాన్ని పొందుకుంటావు. అయితే యెషయా 6, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం నా అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండెను. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపత్యగు యెహోవాను నేను కనులార చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిన నేను. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన నీవు పోయి జనులతో ఇట్లను, మీరు నిత్యం వినుచుందురుగా అని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురుగా అని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. దేవుని స్తోత్రం. ఇంకా క్రింది భాగం కూడా మీరు చదవాలి. ఈ అధ్యాయం అంతా ఎంతో చదవదగింది, విలువైంది. దేవుని దర్శనము యెషయా ప్రవక్త మరి దేవుని ఆరాధనలో పొందుకుంటాడు. ఆరాధన దినంలో మనం ఉన్నాము, దేవుని ఆరాధిస్తున్నాము. ఆత్మతో సత్యంతో ఆరాధించి సంపూర్ణ హృదయంతో ఆయనను గౌరవించి ఆయనను ఘనపరిచినప్పుడు దేవుని చిత్తము నీ జీవితంలో బయలుపరచబడుతుందనే సంగతి నీవు ఈ వాక్య భాగంలో తెలుసుకుంటున్నావు. దేవుడు ఎంత ఘనుడో, తానెంత ఘనహీనుడో అది స్పష్టమైపోయింది. ఆరాధనలో కొన్ని కార్యాలు దేవుడు మనకు స్పష్టం చేస్తాడు. ఎట్లయితే ఆరాధన అంటే అగ్ని వంటిది. ఆ దేవదేవులను స్తుతిస్తున్నావు అంటే అది ఎంత గొప్ప శక్తితో కూడింది. ఎప్పుడైనా అగ్ని చేతను ఒక చెత్తను కాల్ చేసినప్పుడు ఏదైనా విలువైన వస్తువు ఉంటే అక్కడ మిగిలి నీ కొరకు కనబడుతుంది. నేను ఒకసారి వార్తాపత్రికలు చదివినాను. సిజేరియన్ ఆపరేషన్ చేసిన ఒక తల్లి, అంటే ఆమె బిడ్డను కన్నది. ఆ సిజేరియన్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఆమె చనిపోయింది. ఆమె ఎందుకు చనిపోయిందో ఎవరికి తెలియలేదు. ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్ అంటారు కదా, అలాగూ చిన్న బిడ్డ బ్రతికుంది, తల్లి చనిపోయింది. అయితే వారు ఆ తల్లి దేహాన్ని క్రిమేషన్ చేసినారు, అంటే కాల్ చేసినారు. మరుసటి ఉదయం తన భర్త ఆ దుఃఖం తట్టుకోలేకుండా వెళ్ళి ఏడుస్తూ ఆ బూడిదలో ఇలా చేతులు పెట్టి ఆయనకున్న తన భార్య మీద ఉన్న ప్రేమతో ఆ బూడిదని తడువులాడుతున్నాడు, కన్నీళ్లు గారుస్తూ ఏడుస్తూ రోధిస్తూ. ఆయన చేతికి ఒకటి తట్టింది, ఏంటంటే కత్తెర తట్టింది. అది మెడికల్ సిజర్ అన్నమాట. అప్పుడు
ఆ కత్తెర పట్టుకొని ఆయన మరి వెళ్ళి హాస్పిటల్ అథారిటీస్ను ప్రశ్నించినాడు. నాకు కత్తెర లభించింది అంటే దాని అర్థం ఏంటంటే ఆమె నువ్వు ఆపరేట్ చేసినప్పుడు ఈ వైద్యులు కత్తెర మర్చిపోయినారు కడుపు లోపట. ఆ నొప్పితోటి భరించలేక ఆమె మరణించింది. ఆమె ఎందుకు మరణించిందని ఎవరికి అర్థం కాలేదు. అంత బాగుంది, ఆపరేషన్ సక్సెస్ఫుల్, కానీ పేషెంట్ ఎందుకు చనిపోయింది? అగ్ని చేత అది బయలుపరచబడింది. అందుకే దేవుడు అంటే మనం ఎందుకు భయపడాలి? దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనలో ఉన్న కల్మషం బయటపడుతుంది, మనలో ఉన్న పాపం బయటపడుతుంది, మనలో ఉన్న అవిధేయత బయటపడుతుంది. అందుకే ఆత్మతో నువ్వు ఆరాధించాలి. ఏదో ఆడంబరమైన ఆరాధనలో ఆయన నీ బయలుపరుస్తాడని కాదు. నీవు ఆత్మతో నింపబడి ఆరాధించినప్పుడు నీకున్న అవకతవకలు, నీకున్న పాపం, నీ కుటుంబంలో ఉన్న పాపం అన్నీ బయలుపరుస్తాడు. అందుకే ఇక్కడ ఎలాగ ఆరాధిస్తున్నారంటే దేవదూతలు ఆరాధిస్తారు. దర్శనం చూస్తున్నాడు యెషయా. ఏమని దర్శనం చూస్తున్నాడు? ఆయన ప్రవక్త అంటే జనులకు దేవునికి మధ్యలో ఉన్న వ్యక్తి, దేవుడు అభిషేకించిన వాడు, అనాయింటెడ్ బై గాడ్ టు బీ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. దేవుడు చెప్పిన మాటలు ప్రజలకు అందించాలి, ప్రజల బాధలు దేవునికి అందించాలి. అంటే ఎంత బాధ్యతతో కూడిన గొప్ప పదవి యెషయా ప్రవక్తకు దేవుడు ఇచ్చినాడు. ప్రవక్తలు లేక అభిషక్తులు లేక నాయకులు, కాపరులు అంటే వారు ప్రజలకు దేవునికి మధ్యలో ఉన్నారన్నమాట. అయితే ఇతను యెషయా ప్రవక్త మరి చూసిన దర్శనంలో చాలా అద్భుతమైన దర్శనం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనంలో ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడై ఉన్న దేవుడు అనమాట. మనం ఈరోజు ఆరాధించే దేవుడు ఎక్కడున్నాడంటే, నువ్వు ఆయనను ఒక షెల్ఫ్లో పెట్టడం కానీ, బల్ల కింద పెట్టడం కానీ, ఇంట్లో పెట్టుకోవడానికి ఆయన అలాంటి దేవుడు కాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేసేవాడు, ఆత్మరూపి, సమస్తం మీద అధికారం గలవాడు, ఔన్నత్యం గల దేవుడు, మహోన్నతుడు, దేవాది దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన అత్యున్నతమైన సింహాసనం ప్రభు ఆసీనుడై ఉన్నాడు. అంటే హీ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. మనం ఎప్పుడైనా అనుకుంటాం కదా, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్, దేవుడు చూసుకుంటాడులే, గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్ అంటే అది ఉట్టి మాట కాదు, అది దట్స్ చాలా విలువైన మాట. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్ అంటే ఆయన చేతికి నువ్వు అప్పగించినావు నీ వ్యాజ్యాన్ని, హీ విల్ టేక్ కేర్, హీ విల్ టేక్ కేర్. నీకు అన్యాయం జరిగితే గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్ అనాలి, ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. అయితే యెషయా ప్రవక్త అటువంటి దర్శనాన్ని చూస్తున్నాడు. అత్యున్నతమైన సింహాసనాసీనుడై దేవుడున్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. దాని భావం ఏంటి? ఆయన చొక్కాయి అంచులు దేవాలయం అంతా నిండుకుందంటే ఆయన ప్రశస్తమైన శక్తి, ఆ సన్నిధితో దేవాలయం అంతా నిండుకుంది. మనం ఆరాధించే ఆరాధన అలా ఉండాలి. జూమ్లో ఉన్న, ఇంట్లో ఉన్న, మూలకు కూర్చున్నా, సోఫా మీద కూర్చున్నా, యూట్యూబ్ చూస్తున్నా, దేవుని సన్నిధితో మనం నింపబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పుట్టి పెదవులతో ఆరాధన కాదు. నువ్వు ఆరాధించుకుంటే దేవునికి ఏదైనా తక్కువ అవుతుందా? ఏ తక్కువ కాదు. నీవు ఆరాధించకుంటే, నువ్వు చప్పట్లు కొట్టకుంటే, నువ్వు పాటలు పాడకుంటే పిచ్చుకలు పాటలు పాడతాయి, రాళ్ళు కేకలు వేసి దేవుని స్తుతిస్తాయంట. మనం ఆరాధన నిమిత్తమే సృజింపబడినాం. ఎందుకో నువ్వు ఈ లోకంలో సృజింపబడినావు? కేవలము దేవుణ్ణి ఆరాధించడానికి. మర్చిపోద్దా సంగతి? ఆయన మహిమ నిమిత్తము సృజింపబడిన జనులం మనం అంటాడు కదా. నా మహిమ నిమిత్తము నేను సృజించిన నా జనులు నిత్యము నా స్తుతిని ప్రచురము చేయాలని అంటాడు యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆరాధన అనేది చాలా విలువ కట్టవలసింది, వెలగలిగింది, ప్రశస్తమైంది, ప్రాధాన్యతతో కూడింది. ఇక్కడ ఆరాధన ఆయన సన్నిధితో ఆలయమంతా నిండిపోయిందంట. ఆయన చూస్తున్న దర్శనంలో ఆయన పైగా సెరాపులు అంటే కింద నోట్లో మహాదూతలు, బలమైన బలిష్టమైన దేవుని దూతలు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. ఒక్కొక్క మహాదూత బలమైన బలాఢ్యులైన దూతలు. రెక్కలు ఉంటాయి కదా, దూతలు అంటే ఎంత మనం ఎప్పుడు అనుకుంటాం, దూతలు ఎంత తెల్లగా మహిమతో నిండి 2 రెక్కలతో ఉంటాయి కదా, దేవుని సన్నిధిలో ఉంటాయని మనకు తెలుసు. ఆ సెరాపులు ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచున్నాయి అన్నమాట. ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి దూతలు? కాళ్లను కప్పుకున్నాయి, ముఖాన్ని కప్పుకొని 2తో ఎగురుతూ దేవుణ్ణి, సర్వోన్నతుడైన
ఆ అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్న దేవుని స్తుతిగానములు చేస్తున్నాయి. ఏమని స్తుతిస్తున్నాయి? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండేది. దూతలు కొనియాడుతున్నాయి దేవుని. పరిశుద్ధుడు 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 అని 2 రెక్కలతో ముఖం కప్పుకొని, అంటే దేవుని చూడలేదు, 2 కాళ్ళు మలినమైన పాదాలు కప్పుకుంటున్నాయి, 2 రెక్కలతో ఎగిరి మరి దేవుని సన్నిధంతా నిండిపోయింది. కాబట్టి దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవా ఇస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్, పరిశుద్ధుడు 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 అని మరి గాన ప్రతిగానములు చేస్తుంటే అక్కడ గొప్ప స్వరంతో వారు గాన ప్రతిగానములు చేస్తున్నారు. సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని వారు కేకలు వేస్తూ ఆరాధిస్తున్నప్పుడు వారి కంఠస్వరము గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండిపోయిందండి. మనము అపోస్తలుల కార్యం 4వ అధ్యాయంలో చూస్తాము, ఆదిమ విశ్వాసులు ప్రార్థన చేస్తుంటే వారు కూడి ఉన్న చోటు కంపించిందని. ఇక్కడ దూతలు ఆరాధిస్తున్నప్పుడు అక్కడ మందిరము గడప కమ్ములు పునాదులు కదిలిపోయిందంట. ఎంత శక్తిగల ఆరాధన! మనం ఒకటి గమనించాలి, దూతలు ఆరాధిస్తున్నాయి. నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అనుకున్నాను, దూతలు ఆరాధిస్తున్నాయి, మానవులు ఆరాధించడం లేదు. దూతల కొరకు ప్రభు సిలువను ఎక్కలేదు, మానవుల కొరకు ఆయన సిలువ బలియాగం చేసినాడు. దూతల పాపక్షమాణ నిమిత్తం ఆయన తన అర్పించలేదు, మానవుల ప్రాణం మానవుల పాప పరిహారార్థం ఆయన వెలకట్టినాడు. దూతల జ్ఞానం ఉంది దేవుని ఆరాధించాలని, మానవునికి ఇసుమంతా కూడా జ్ఞానం లేదు దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. దట్స్ అ పిటియబుల్ ప్లైట్ అనమాట. అంటే దేవదూతలు 2 రెక్కలతో కన్నులు కప్పుకొని, 2 రెక్కలతో పాదములు కప్పుకొని, 2 రెక్కలతో ఎగిరి దేవుని సన్నిధంతా మరి ఆయన మహిమతో నింపబడి వారు ఎగురుతూ గాన ప్రతిగానములు చేస్తూ ఆ యొక్క అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ దేవుని ఆ మరి సన్నిధిలో వారు యెహోవా పరిశుద్ధుడు 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 అని నిత్యము దేవుని స్తుతిస్తున్నారు. మరి నువ్వు నేను ఎంతగానో దేవుని స్తుతించాలి. దూతలకు కొరకు రాలేదు, దేవదూతలకు లేనట్టి పరిచర్య నీకు నాకు అనుగ్రహించినాడు దేవుడు. నేను ఎప్పుడైనా దేవుని సేవకు సిద్ధపడుతున్నప్పుడు ఎప్పుడు ఈ భయం నాకు వస్తుంది, దేవదూతలకు ఇవ్వనట్టి పరిచర్య నాకు ఇచ్చినావు నాయన. దేవదూతల కొరకు నువ్వు రాలేదు, మానవురాలైన నా కొరకు వచ్చినావు, మా కొరకు వచ్చినావు, మా కొరకు ప్రాణం పెట్టినావు. దేవదూతలే అంతగానో స్తుతిస్తుంటే మేము ఎంత స్తుతించాలి, నేను ఎంత స్తుతించాలి, క్షణ క్షణం స్తుతించాలి, అణువణువున స్తుతితో నింపబడాలి కదా అనే ఒక రోషం నాకు పుట్టుకొచ్చింది. కనుక ఇలాంటి దృశ్యాన్ని యెషయా ప్రవక్త చూస్తున్నాడు. చూసినప్పుడు మరి ఒక కార్యం జరుగుతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు అగ్నికి ఆహుతమైన ఆ శవ శరీరం బూడిదగా మారిపోయినాక కత్తెర దొరికినట్టు ఇతనిలో ఉన్న పాపము బయటపడుతుంది. యెషయా ప్రవక్త తన మాలిన్యంతో నిండిన నాలుకను, తన ప్రవర్తనను అంతా కూడా ఒక్కసారి ఆయనకు బయటపడుతుంది అన్నమాట. అంటే వర్షిప్ రివీల్స్. ఆరాధన నువ్వు ఎప్పుడైతే దేవునికి ఆత్మతో నింపబడి సత్యంతో నింపబడి చేస్తావో నీ పరిస్థితిని ఉన్నది ఉన్నట్టు దేవుడు నీకు బయలుపరుస్తాడు. నీ కుటుంబంలో ఉన్న పాపమును బయలుపరుస్తాడు, నీకున్న అవిధేయతను ఆయన కనపరుస్తాడు, నీ సేవముల్లో ఉన్న లోటుపాట్లను కనపరుస్తాడు, నీ కుటుంబంలో కానీ నీ యొక్క బంధువుల మధ్యలో ఉన్న కార్యాలను బయలుపరుస్తాడు, నీలో ఉన్న దాగి ఉన్న రహస్య పాపాన్ని బయలుపరుస్తాడు. ఇక్కడ ఇలాంటి ఆరాధన జరుగుతున్నప్పుడు ఈ దర్శనంలో 5వ వచనం చూడండి, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు. వెంటనే గమనిస్తున్నాడు, అపవిత్రమైన పెదవులు, నోరు బాగలేదు అంటారు కదా, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. ఇతని నోరు బాగలేదట. నోటి నుండి దైవవాక్కులు రావాల్సింది మరి కాని మాటలు వచ్చిందేమో. ఈజ్ కరెక్టింగ్ హిమ్సెల్ఫ్. అయ్యో నేను అపవిత్రుడను, నా నోరు బాగలేదు, నా పెదవులు అపవిత్రమైనవి, అపవిత్రమైన జనుల మధ్యలో నేను నివసించువాడను, నేను నశించి తిని. అయ్యా, ఈ దర్శనం ఎంత గంభీరమైన దర్శనం. అపవిత్రమైన పెదవులు గల వారి మధ్యలో ఉన్నాను. మోటు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, యూదా వారు దేవుని ఆశీర్వాదములు నిండుగా మెండుగా అనుభవించి దేవుని మరిచిన భ్రష్టులైన జనుల మధ్యలో నేనున్నాను.
ఎంత గొప్ప స్థాయి దేవుడు నాకు ఇచ్చినాడు. దేవుని వాక్కులు, ప్రశస్తమైన వాక్కులు ఈ అవిధేయత గల ప్రజలకు అందించడానికి ఒక బాధ్యతాయుతమైన ఒక గొప్ప స్థాయిని నాకు ఇచ్చినాడు కదా. నా నోరు ఎంత పవిత్రంగా ఉండాలి. దేవుని సేవ చేసేవారు పరిశుద్ధమైన పాత్రలుగా ఉండాలి. దే షుడ్ బి వెసల్స్ ఆఫ్ ఆనర్. యజమానుడు వాడుకునే అర్హమైన పాత్ర. ఎట్టి త్యాగమన్నా చేయడానికి, ఎట్టి బాధ్యతన్నా టేకప్ చేయడానికి, బరువన్నా మోయడానికి, ఎన్ని మాటలైనా పడడానికి, ఎంత తృణీకారమైన అనుభవించడానికి, ఎంత ఎదురు శక్తులున్నా ఎదురీత ఈదడానికి శక్తితో నింపబడాలి. అట్టివారే సేవ చేయగలుగుతారు. పుట్టి పేరు కొరకు, నలుగురు చూడాలని, గుర్తింపు కొరకు, ప్రశంస కొరకు, ప్రజల మెప్పు కోరేవారు ఎక్కువ ఉరకలేరు. దే కాంట్ రన్ ఫార్. కొద్దిగా ఉరుకులాడతారు, తర్వాత అలసిపోయి కూర్చుంటారు. కానీ దేవుని మాటల పునాది మీద వెళ్తే యూ విల్ గో వెరీ ఫార్. యూ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. లుక్ ఎట్ ద ప్రాఫెట్ యెషయా. ఆయన దర్శనం రెన్యూ అయిపోతుంది అనమాట. ఈ దర్శనాన్ని చూసినప్పుడు ఆయనలో ఉన్న లోటుపాట్లు ఆయనకు దేవుడు బయలుపరుస్తున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన జనుల మధ్యలో నేను నివసిస్తున్నాను, నేను పాపిని, నేను నశించి తిని, రాజును, సైన్యములకు అధిపతి యెహోవాను నేను కనులారా చూసినాను. ఈ దృశ్యం, అబ్బా, ఈ దర్శనాన్ని చూసినాను. ఇప్పుడు మరి నాకు ఇక మార్గం ఏంటి? దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను విడనాడాడు. గాడ్ లవ్స్ ద పీపుల్ హూ రియలైజ్ దేర్ మిస్టేక్స్. ఎప్పుడైతే నీ యొక్క అవకతవకలను, నీ బలహీనతలను నువ్వు గుర్తుపడతావో, నువ్వు యూ వాంట్ టు బి గుడ్ బట్ యూ కెనాట్, యు ఆర్ నాట్ ఏబుల్, ఇమ్మీడియట్లీ గాడ్ విల్ డిసైడ్ టు హోల్డ్ యువర్ హ్యాండ్. అందుకే అంటాడు, భయపడకు, నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను, నేను నిన్ను పట్టుకుంటాను నీ చేతిని, నువ్వు భయపడే అవసరం లేదని ఎందుకంటాడు మాటి మాటికి భక్తులతో దేవుడు? ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా బలహీనమైన తన బిడ్డలను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. గాడ్ వాంట్స్ రియలైజేషన్ ఫ్రమ్ యువర్ పార్ట్. నీలో ఆ యొక్క మరి పశ్చాత్తాపమైన హృదయం కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆయన అహంకారులను ఎప్పుడు కూడా ద్వేషిస్తాడు. అహంకారాలను ఎదిరించి దీనులకు తన కృపనిస్తాడు. చూడు, దీన మనసుతో అయ్యో నా పెదవులు అపవిత్రమైంది, అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నాను, ప్రవక్త అంటున్నాడు, విలపిస్తున్నాడు, నేను నశించి తిని అన్నప్పుడు వెంటనే జరిగిన అద్భుతం ఏంటంటే, ఇంత దేవుడు ఇంత పరిశుద్ధత వెడలినప్పుడు, అంటే చూడండి, వెన్ గాడ్స్ హోలీనెస్ ఈజ్ ప్రొజెక్టెడ్, మ్యాన్స్ సిన్ ఈజ్ కమింగ్ టు లైట్. అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఒక చిమ్మ చీకటితో నిండిన ఒక గదిలో నువ్వు లైట్ వేసినప్పుడు గొప్ప ప్రకాశం వచ్చేస్తుంది. ఎక్కడ ఏది ఉంది నీకు కనబడుతుంది. ఎక్కడ వేర్ యు ఆర్ ప్లేస్డ్, వేర్ ఆర్ యూ, నీ వస్తువులు ఎక్కడున్నాయి అన్నీ కూడా బట్టబయలు. అందుకే వెలుగు ఎప్పుడు కూడా తేటపరుస్తుంది, నిప్పు ఎప్పుడు కూడా బయలుపరుస్తుంది. దేవుని సన్నిధి వెలుగుతో, నిప్పుతో పోల్చబడింది. ఎందుకు అంటే నీకున్న లోటుపాట్లు, అవకతవకలు, రహస్య జీవితం ఇవన్నీ కూడా బట్టబయలు చేసేది దేవుని. నీ పూర్ణ హృదయంతో ఆరాధించినప్పుడు గాడ్ విల్ రివీల్ యువర్ ఇన్నర్ నేచర్. నీ అంతరంగంలో దాగి ఉన్నవన్నీ కూడా బయటకు వస్తుంది. అందుకే అంటున్నాడు, నేను నా పాపిని. అంతవరకు పెద్ద ప్రవక్త అనుకున్నాడు, గొప్ప స్థాయి అనుకున్నాడు. కానీ ఈ ఆరాధనలో దేవదూతలు ఏ విధంగా పరిశుద్ధుడు 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 అని ఆరాధించినప్పుడు ఆయన బలహీనత బయలుపరచబడింది. నా అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన జనం మధ్యలో ఉన్నాను, దేవదేవుని నేను కనులారా చూసినాను, ఇంత గొప్ప మహిమను నేను అనుభవిస్తున్నాను అని ఆ యొక్క మరి గ్రహింపు కలిగింది యెషయా ప్రవక్త. 6వ వచనప్పుడు, ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని, నిప్పు ఎప్పుడు పవిత్రపరుస్తుంది. అగైన్ హోలీ ఫైర్ ఇండికేట్స్ గాడ్ ఈజ్ అ కన్జ్యూమింగ్ హోలీ ఫైర్. అందుకే అంటారు నిప్పు, కారు ఇవన్నీ కూడా దేవుని మరి శక్తికి సూచనలు. కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, అంటే ఆ శరాపుల్లో, ఆ దూతల్లో ఒకడు తాను బలిపీఠంలో నిప్పు మండుతూ ఉండగా ఆ మండుతున్న నిప్పును పట్టుకొని యెషయా ప్రవక్త దగ్గరికి వచ్చి నోటికి తగిలించి, 7వ వచనం చూడండి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను నేను. అవును, ఇప్పుడు పెదవులు తగించి ప్యూరిఫైడ్ ద లిప్స్ ఆఫ్ ద ప్రాఫెట్ యెషయా ప్రవక్త పెదవులకు కారుతో మరి తీసిన నిప్పును శరాపుల్లో ఒకటి ఎగిరి వచ్చి నోటికి తగిలించినప్పుడు
ఆ నోరు పవిత్రమైపోయిందండి. ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తము, నీ దోషము తొలగిపోయాను అని చూడండి. అప్పుడు ఆయన పవిత్రమైన పెదవులు అయిపోయింది. ఫైర్ ప్యూరిఫైస్, ఫైర్ క్లెన్సెస్, అంటే ఆ దేవుని సన్నిధిలో పవిత్రపరచబడుతున్నాడు, పరిశుద్ధుడైపోయినాడు. వెంటనే జరిగిన మరి ఒక అద్భుతం ఏంటి? 8వ వచనం, అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. వెంటనే దైవ దర్శనం వచ్చేసింది, ఆత్మల భారం వచ్చేసింది. అబ్బో, ఇంతమంది మరి అవిధేయత ప్రజలు ఉన్నారు, దేవుని మాట ఉల్లంఘిస్తున్నారు, దేవుని మాట వినడం లేదు. ఇశ్రాయేలు, యూదావారు దేవుని విరోధంగా పాపం చేస్తున్నారు, దేవుని మార్గాన్ని వారికి బోధించాలి. ఎవరు వెళ్తారు, ఎవరు మరి దేవుని కార్యాన్ని బయలుపరుస్తారని అడుగుతున్నాడు. 8, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా యెషయా ప్రవక్త అంటున్నాడు, నేనున్నాను, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఇదిగో బిహోల్డ్ ఐ యామ్ హియర్, ఐఎమ్ రెడీ లార్డ్, నన్ను పంపయ్యా. అంతవరకు ఈ మాట నోట రాలేదు. అంతవరకు అనుకున్నాడు, ఏం పని ఇది, ఇంత పెద్ద బాధ్యతతో కూడింది. ఈ ప్రజలు, ఈ విననొల్లని, లోబడనొల్లని ప్రజలకు దేవుని మాటలు అందించాలంటే, ధిక్కారంతో కూడిన ప్రజలు, మెడవంచని జనాంగం, పాపంతో నిండిన ప్రజనానికి దేవుని మాటలు అందించాలంటే ఇది పెద్ద పని కదా. ఇది ఎలాగూ చేయాలి, ఎవరిని మరి ఎలాగో అనుకున్నాడు. కానీ ఈ యొక్క దైవ దర్శనంలో, ఆరాధనతో కూడిన దైవ దర్శనంలో వెంటనే ఆత్మల భారం వచ్చేసింది, వెంటనే విధేయత వచ్చింది, వెంటనే సమ్మతి గల మనసు వచ్చేసింది, వెంటనే విజన్ బికేమ్ క్లియర్. నేనున్నాను. దేవుడు అంటారు, నేను ఎవరిని పంపాలి, ఈ ప్రజల యుద్ధకు పోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిన. అంతటా యెషయా ప్రవక్త అన్నాడు, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. అబ్బా, రెడీనెస్ టు స్ప్రెడ్ ద గాస్పల్, సువార్త అనే సిద్ధ మనసు అనే జోడు తగిలించుకున్నాడు. ఇక నేను వెళ్తాను, ఐఎమ్ రెడీ, నేను పోయి దేవుని వాక్కులను విననొల్లని ప్రజల చెవులో ఊరుతాను, ప్రకటిస్తాను, కేకలు వేస్తాను, దేవుని మార్గం బోధిస్తాను. అప్పుడు మరి 9వ వచనం, దేవుడు అంటున్నాడు, నువ్వు పోయి జనులతో ఇట్లాను. చూడండి, దేవుని మాటలు ఉన్నట్టుగా ప్రజలకు బోధించాలంటే చాలా ధైర్యం కావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆల్ కెనాట్ డూ గాడ్స్ వర్క్, ఇట్ రిక్వైర్స్ స్పెషల్ అనాయింటింగ్. చాలామందికి ఆశ దేవుని మాటలు అందించాలని, కానీ నువ్వు దేవునితో అంటగట్టబడి ఉండి దైవశక్తి పొందుకుంటే కానీ దేవుని మాటలు నీ నోటికి రాదు. ఆయన నీ నోటికి తోడై ఉండాలి, ఆయన మాట నీ నోట ఇవ్వాలి, ఆయన నోరు వలె నువ్వు మారిపోవాలి. వారు ఒకవేళ తిరుగుబడితే సహించాలి, వారు చంపితే చంపబడాలి, వాళ్ళు హింసిస్తే హింసింపబడాలంటే ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ జోక్. అందుకే దేవుని సేవ అంటే అల్లాటప్పగా తీసుకోకూడదు, అది చాలా గొప్ప కార్యం. దేవుని అభిషేకం లేకుంటే దేవుని సేవ చేయలేవు. చూడండి, అంత ధైర్యం కావాలి. పోయి చెప్పు నా మాటలు నా ప్రజలకు. ఎక్కడ చూసినా ఇంత పాపంతో నిండిన ఇశ్రాయేల్ ప్రజలను మీరు ఎక్కడైనా బైబిల్లో చూడండి, నా ప్రజలు అంటాడు. అది ఇంకో పెద్ద గమ్మత్తు, నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. చాలా ప్రభువు మీద ఎంతో నేను మరి ఆనందిస్తాను, ఎందుకంటే నా ప్రజలు అంటాడేంటి. అవును, తల్లిదండ్రులు కన్న బిడ్డలు ఎప్పుడైనా వారు ఎంత దుర్మార్గులైనా ఆ తల్లిదండ్రుల పిల్లలే కదా. మా పిల్లోడండి చెప్పిన మాట వినడం లేదండి, నా పిల్లోడండి తాగుబోతండి, నా పిల్లండి వ్యభిచారండి, చెప్పిన మాట వినడం లేదని. ఇప్పుడు వాళ్ళు అవిధేయులైనంత మాత్రాన ఆ కన్న తల్లిదండ్రులకు పిల్లలు కాకుండా ఉంటారా? పిల్లలే వారు, కానీ మాట వినడం లేదు. అందుకే దేవునికి అవిధేయత చూపినంత మాత్రాన దేవుడు నిన్ను పూర్తిగా విసర్జిస్తాడని ఎప్పుడు అనుకోకూడదు. దెర్ స్టిల్ హోప్ ఫర్ యూ ఇన్ ద లార్డ్. ఎంత ప్రేమిస్తే ఆయన భక్తులు నిలబడతాడు, మిమ్మల్ని ఎంత ప్రేమిస్తే సేవకులను నియమిస్తాడు, మిమ్మల్ని ఎంత ఆయన మీ గురించి చింతిస్తే దేవుని ఆత్మతో తన దాసులను నింపి తన మాటలు మీకు అనుగ్రహిస్తున్నాడు అంటేనే అది ప్రేమకు చిహ్నం. దట్ షోస్ గాడ్ ఈజ్ లవింగ్ యూ, ఈజ్ టాకింగ్ టు యూ త్రూ హిస్ సర్వెంట్స్. అదే దేవుని ప్రేమకు చిహ్నం. ప్రసంగం అయిన తర్వాత కొందరు మెసేజ్లు ఇస్తూ ఉంటారు నాకు, గాడ్ బ్లెస్డ్, అమ్మ మాతో దేవుడు సోటిగా మాట్లాడాడు. మీరు నోరు తెరిస్తే చాలు దేవుడు మాతోనే మాట్లాడతాడు. అవును, మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి తన దాసురాలను అన్ని లోకమంతా వదిలిపెట్టి మిమ్మల్ని మరి దేవుని మార్గంలో నడిపించడానికి, కంకణం కట్టుకొని నిలబడడానికి ధైర్యాన్ని, ఆత్మని ఇచ్చినాడు. మర్చిపోకూడదు అది. అందుకే దేవుని సేవకులను ఎప్పుడు కూడా మరి అల్లాటప్పక తీసుకోకూడదు. దే హ్యావ్ ఎ విజన్,
చూడండి ఎంత దర్శనం ఉంది, భారం ఉన్నది, విధేయత కావాలి. ప్రభు మాట వింటున్నాడు, నువ్వు వెళ్ళంటే వెళ్తున్నాడు. పెదవులు పవిత్రమైనవి, పరిశుద్ధాత్మతో నింపబడినాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు పోయి జనులతో ఇట్లను 9వ వచనం, మీరు నిత్యం వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారి కనులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత కుప్ప ఉన్నట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. చూడండి, ఇంత కఠినమైన మాటలు దేవుని ప్రజలకు అందించాలి. రే కన్నులు తెరుచుకో, దేవుని చూడు. నీ గుండె కొవ్వుతో నిండి దేవుని మాట వినడం లేదు, దేవుని మాట విను. నీ చెవులు దేవుని మాట వినడం లేదు. క్లీన్ అప్ యువర్ ఇయర్స్, హర్కన్ అంటు ద లార్డ్. అంటే ఎంత ధైర్యం కావాలండి. అవును, దేవుని ఆత్మతో నింపబడినప్పుడు కొందరు తిట్టమంటే తిట్టాలి, అంతే. కరెక్ట్ చేయమంటే కరెక్ట్ చేయాలి, ప్రేమతో ఆదరించమంటే ఆదరించాలి, ప్రోత్సహించమంటే ప్రోత్సహించాలి. తప్పు ఉన్నప్పుడు, వంకర ఉన్నప్పుడు సరిచేయాలి దేవుని దాసులు. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, గాయపడతారు, అయ్యో నాకెందుకు వచ్చింది బాధ అంటే, యు ఆర్ నాట్ ఎ ట్రూ సర్వెంట్ ఆఫ్ గాడ్. నిజమైన తల్లి ఎప్పుడు కూడా తన బిడ్డలను గాయపరుస్తుంది. నిజమైన తండ్రి ఎప్పుడు తన కుమారుని శిక్షిస్తూ ఉంటాడు, ఎందుకంటే మేలు గోరి గాయాలు చేస్తాడు. అలాగే నువ్వు దేవుని ప్రతినిధిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. డోంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ ఫ్లాక్. వాళ్ళు మేలు గోరి నువ్వు గాయం చేయాలి. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతారు, ఏం లాభం? మేలు గోరి నిజమైన ఒకడు దినమైన అభిషుక్తుడు నిన్ను గాయం చేసినప్పుడు సాత్వికమైన హృదయంతో నువ్వు వెంటనే ఆ యొక్క ఆదేశాన్ని పాటించాలి. అప్పుడు చూసుకో, నువ్వు చుక్కలు అంటుకుంటావు, అంత ఔన్నత్యంలోకి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. ద మోర్ యూ హంబల్ యువర్ సెల్ఫ్, ద మోర్ ఎగ్జాల్టేషన్ కమ్స్. ఇది చూడండి, పోయి చెప్పాలి ప్రజలకు, మోటు ప్రజలకు, మీకు చెవులున్నాయి, దేవుని మాటలు వినడం లేదు, మీకు గుండె ఉంది కానీ దేవుని మాటలకు మీరు తావు ఇవ్వడం లేదు, మీ కన్నులు మందమైపోయింది, మీ హృదయం గుండె కొవ్వుతో నిండి. ఇంత మాటలు, కఠినమైన మాటలు దేవుని అవిధేయులైన ప్రజలకు చాటించాలంటే ఎంత గమ్మండి ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత అభిషేకం ఉండాలి, ఏం దేవుని శక్తి ఉండాలి. అంత పొందుకున్నాడు. అందుకే 11వ వచనం చూడండి, నీవు ప్రభువా ఎన్నాళ్ల వరకు అని నేను అడగగా, ఆయన నివాసులు లేక పట్టణముల్లో మనుషులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశం బొత్తిగా బీడగు వరకు నువ్వు ప్రకటిస్తూనే ఉండాలి. దేవుని ఉగ్రత వచ్చేసింది ప్రజల మీద. మనం అనుకుంటున్నాం ఈ టైంలో వచ్చింది దేవుని ఉగ్రత అని. అనాది కాలం నుండే దేవుని ప్రజలకు అవిధేయత చూపినప్పుడెల్లా దేవుని ఉగ్రతతో వారు బాధను అనుభవించినారు. చూడండి, ఇక్కడ మనుషులు లేక ఇండ్లు పాడైపోతున్నాయి, నివాసులు లేక పట్టణం పాడైపోతున్నది, అంతమంది చస్తున్నారు అన్నమాట. అవిధేయతుల మీద దేవుని ఉగ్రత కుమ్మరింపబడుతున్నది. యెహోవా మనుషులను దూరం తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారమగు వరకు అలాగున జరుగు. స్థలాలన్నీ నిర్జనమైపోతుందంట. మరణం తప్పించట ప్రభు అయిన యెహోవా వశం. ప్రార్థన చేద్దాం మనం. చూడండి, అవిధేయత ఎక్కడ ఉంటుందో మరణం అక్కడ ఉంటుంది, పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఉగ్రత ఉంటుంది. ఇక్కడ యూదా ప్రజలు అలాగే చేసినారు. పట్టణాలన్నీ ఖాళైపోయింది, ఇండ్లన్నీ ఖాళైపోయింది, నివాస స్థలం లేకుండా మరి ఆ దేశమంతా నిర్జనముగా బీడుగా మారిపోయింది. 13వ వచనం, దానిలో 10వ భాగము మాత్రం విడవబడినను ఆదియు నాశనమగును. సింధూర మస్తక వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలి ఉండు, మొద్దు వలె ఉండును. మళ్ళీ ఎందుకయ్యా మరి ఇలా అంతా నశించిపోతున్నాక మళ్ళీ నన్నెందుకు పంపుతున్నావు అంటే, దేవుడు ఇంకా తన ఆశ తన ప్రజల మీద వదులుకోలేదని అర్థం. అంటే హీ స్టిల్ హ్యావింగ్ లాట్ ఆఫ్ హోప్ ఆన్ హిస్ పీపుల్. ఇంతగా మరి నువ్వు నశింపజేస్తున్నావు ప్రజలను. నిన్నటి రోజు కూడా ఒక ఉన్నత ఉద్యోగి నాతో మాట్లాడుతూ, అమ్మ కట్టిన భవనాలన్నీ, హైటెక్ భవనాలన్నీ కూడా ఆ యొక్క హైటెక్ సిటీలో చూసినా, ఎక్కడ చూసినా పెద్దగా నిర్మాణం చేసినవన్నీ ఖాళీగా పడి ఉన్నాయమ్మా. ఒక గొప్ప దైవజనుడు ఇలాగే రోధిస్తున్నాడు, ఇంత పెద్ద ఆలయం కట్టినాను, ఇప్పుడు రమ్మన్నా రావడం లేదు ప్రజలు. మందిరం అప్పు చేసి కట్టినాము, పెద్ద మందిరం కట్టినాము, జనాలు లేరు. ఈ భయానికి మనుషులు రావడం లేదు, ఏమి లాభం? బ్యాంకు లోన్ ఎలాగూ కట్టి ముగించాలి. అంటే ఇక్కడ చూడండి, దేశమంతా నిర్జనం, మనుషులు లేక ఇండ్లు,
మరి దేశం బొత్తిగా బీడైపోయింది, ఆ నిర్జనమైన స్థలాలు విస్తారమైపోయింది. అంతా నాశనం, అంతా నాశనం. అవిధేయత ఉన్న చోట నాశనం ఉంటుంది. అయితే మరి యెషయా ప్రవక్త పోయే వరకు ప్రవచించాలి అంటే శేషించిన జనం అని అంటున్నాడు. సింధూర మస్తక వృక్షం నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె ఉండును, అట్టి మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును. ఆ మొద్దు నుండి చిగురు పుట్టునని ప్రవచిస్తున్నాడు. అంటే దాని అర్థము మరి ప్రజల రక్షణార్థము యేసు ప్రభు చిగురించబోతున్నాడు, వస్తున్నాడు. అందుకే యెషయా 53లో ఆ మాట చూస్తాం కదా, ఎండిన భూమిలో ఆయన లేత మొక్కగా ఉదయించినాడు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను, యెహోవా బాహు ఎవరికి బయలుపరచడం, లేత మొక్క వలన ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలను అతడు ఆయన ఎదుట పేరు. ఇదే యెషయా ప్రవక్త దర్శనం చూసి రాస్తున్నాడు యెషయా 53లో. అవును, శేషించిన మొద్దు నుండి ఒక చిగురు పుట్టుకొస్తుంది. అవిధేయులైన ప్రజల కొరకే కదా, పాపంలో ఉండే వారి కొరకే కదా యేసు ప్రభు ఈ లోకంలో మానవ పాప పరిహారార్థము ఆయన అరుదించబోతున్నాడని. 700 సంవత్సరం కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అనే పేరు పెట్టబడును. అవును, ఎంతగా ఆ దైవ దర్శనంతో 100 సంవత్సరాల ముందే ప్రవచించేసినాడు అన్నమాట. ఇశ్రాయేలు ప్రజలు అవిధేయత చూపినారు, రక్షకుడు అక్కడ నుండి ఉదయించినారు. స్వకీయుల్లో కూడా ఆయనను ఎవరు నమ్మలేదు, కానీ ఆయనను ఎవరు నమ్మినారో వారికందరికీ దేవుని కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. ఎంత గొప్ప మర్మాలు ఇవన్నీ. దేవునికి స్తోత్రం. నా వాక్య భాగాన్ని నేను ముగిస్తున్నాను. ఆరాధనలో దైవ దర్శనం పొందుకోవాలని ఆ సందేశాన్ని ఈరోజు విన్నారు. మనం ప్రార్థన చేసుకుందాం ఆరాధించడానికి. దేవా, నేను ప్రతిరోజు ఆరాధించాలి, మనస్ఫూర్తిగా నిన్ను కొనియాడాలి, నీ పాదముల చెంత కొన్ని గంటలు నేను ఉండాలి, నేను ఆయనను కీర్తించాలి, పాటలు పాడాలి. ఏ కొరానా నీ దరిదాపుకురాదు. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఐ రెబ్యూక్, ఐ బైండ్ ద వైరస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ప్రజలను ముట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్నావు. అగ్నిని చుట్టున్నది, అగ్నిని కుటుంబంలో మండుతున్నది, అగ్నిని ప్రాకారాన్ని కాపాడుతున్నది. ఏ పురుగు తాకకుండా ఆయన కాపాడగలరు. కానీ నువ్వు ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి, దేవుని సేవించాలి, ఆయనను పొగడుతూ ఉండాలి, పొగడుతూ ఉండాలి. యోహాను భక్తుడు అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హీ షుడ్ ఇంక్రీజ్ అండ్ ఐ షుడ్ డిక్రీజ్. ప్రతి చర్యలో దేవుని సేవకులారా మీరు గమనించండి, దేవుని ప్రజలారా మీరు గమనించండి, విశ్వాసులారా మీరు గమనించండి. నువ్వు చేసే ప్రతి పనిలో, ఏ పనైనా లెట్ గాడ్ బి మ్యాగ్నిఫైడ్. నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోవద్దు, ఎప్పుడు దాగి ఉండు, దాగి ఉండు. బీ బిహైండ్ ద స్క్రీన్, డోంట్ కమ్ ఫర్ ఓవర్ ప్రొజెక్షన్. జస్ట్ బీ హంబుల్ అండర్ హిస్ మైటీ ఆర్మ్స్. ఆయన అత్యున్నతమైన సింహాసనం ఆసీనుడైనాడు. ఆయన మహిమతో దేవాలయం అంతా నిండిపోయింది. ఆ దూతలు బలాఢ్యుడైన దూతలు, పరిశుద్ధుడు 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 దేవుడని 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో పాదములు కప్పుకొని దేవాలయం అంతా ఎగురుతూ, ఆయన సన్నిధిలో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతున్నప్పుడు ఆ యొక్క ఆలయపు గడప కమ్ములు కదిలిపోతుందంట. దెర్ ఆర్ సో మెనీ వైబ్రేషన్స్ వైల్ దే వర్ వర్షిపింగ్. అప్పుడే ప్రవక్త కన్నులు తెరవబడింది, దేవుని ప్రత్యక్షత చూస్తున్నాడు. ఎంత గొప్ప పరిశుద్ధుడు, ఎంత నీచుడతను, ఎంత పవిత్రత దేవునిలో ఉంది, ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు. అయ్యో, అపవిత్రమైన నాలుక గలవాడను, అపవిత్రమైన పెదవులతో ఉన్నాను, అపవిత్రమైన ప్రజల్లో నేను నివసిస్తున్నాను. కారుతో నిప్పును తీసుకొచ్చి పెదవులకు అంటించినప్పుడు పవిత్రుడైపోయినాడు, పరిశుద్ధుడైపోయినాడు. పవిత్రత వచ్చేసింది. కన్నులు తెరవబడి దర్శనం చూస్తున్నాడు, దేవుని స్వరం వింటున్నాడు, చెవులు తెరవబడింది. ఏమని పంపుదును, ఎవరున్నారు నా నిమిత్తం వెళ్ళడానికి? ఇదిగో నేనున్నాను, నన్ను పంపయ్యా. ఆత్మల భారం వచ్చేసింది. హియర్ ఐఎమ్ విల్లింగ్ టు డూ గాడ్స్ వర్క్. నేను వెళ్తాను. మోటు ప్రజలు, వాళ్ళు కొన్నిసార్లు కొట్టి చంపేస్తారు. ఎంతమంది ప్రవక్తలను హింసించి చంపివేసిన లోకం కదా ఇది. నా ప్రవక్తలు హింసింపబడ్డారు, దేవుని పేరట నిలబడిన వారు అయినా గారు గొప్ప ధైర్యము, దర్శనంతో కూడిన ఆ యొక్క ఆరాధనలో మరి పొందుకున్నాడు.
వెళ్తున్నాడు, ఎంత నాశనము, బీడు భూములు అయిపోయింది, నిర్జనం అయిపోయింది, పట్టణాలు ఖాళీ అయిపోయింది, అంతస్తులు ఖాళీ అయిపోయింది, ప్రజలు లేరు, ఇంకెవరికి నేను ప్రకటించాలి? శేష జనములో ఇంకా నా జనులు ఉన్నారు, మిగిలిన వారు వారికి పోయి ప్రకటించు. ఆ మిగిలిన మొద్దు నుండి నేను చిగురును ఉదయింపజేస్తాను. యూ డూ యువర్ డ్యూటీ. ఎస్, హల్లెలూయా, స్తోత్రం. దేవుడు ఈరోజు నీతో మాట్లాడితే కన్నులు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించు. పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మాట్లాడినావు దేవా, మాట్లాడే దేవుడు, సజీవుడనే దేవుడు, ఆత్మరూపి, మా అందరితోనూ మాట్లాడినావు. అల్లాటప్పగా ఆరాధనలు చేసి నకిలీ ఆరాధనలు కావు, వేషధారణతో కూడిన ఆరాధనలు కావు నాయన. ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించాలని ఆనాడు ఆ పాపాత్మరాలకు బోధించినావు. ఆ సమరయ స్త్రీకు 7 మర్మములు బోధించిన ప్రేమాస్వరూపి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దీనులము యూట్యూబ్లో, జూమ్లో మేమందరం విశ్వాసం కలుసుకున్నాము. ఈరోజు నీవు ఆత్మరూపిగా మాట్లాడినావు నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నతమైన సింహాసనంలో నువ్వు ఉన్నావు. బిక్కు బిక్కుమంటూ మేము బ్రతికే అవసరం లేదు నాయన. నీ సెలవు లేకుండా మా తల వెంట్రుకలో ఒక్కటి రాలేదు నాయన. ఎంత అద్భుతమైన దేవుడు. నీ దర్శనము మాకుంటే మేము ఎందుకు భయపడతాం ప్రభువా? దేనికి భయపడతాం ప్రభువా? ఏ రోగము మమ్మల్ని వణికిస్తుంది తండ్రి? ఐగుప్తులకు వచ్చిన ఏ రోగము నీకు రాని అని అన్నావు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు తండ్రి. సర్వ రోగములన్నీ యొద్ద నుండి తొలగిస్తానని సెలవిచ్చినావు. ఎందుకంటే నువ్వు అత్యున్నతమైన సింహాసనంలో ఆసీనుడై ఉన్నావు. సమస్తము నీ పాదముల క్రింద ఉన్నది ప్రభువా. భయపడడానికి ఆస్కారమే లేదు నాయన. నీతిమంతులు అందుకే సింహం వలె ధైర్యంగా ఉంటారు. వారు ధైర్యంతో నీ పనులు చేస్తారు, ధైర్యంతో నిన్ను ఆరాధిస్తారు. శక్తితో నింపబడిన వారము నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. కృపగల దేవా, నీ సేవ మేము భయభక్తులతో చేయడానికి మా శక్తి, మా బలం కాదు ప్రభువా. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను ఈ కార్యాన్ని చేస్తానని సెలవిచ్చిన దేవా. మా సామర్థ్యం కాదు, మా బుద్ధి బలం కాదు, మాకున్న చదువు సామర్థ్యాలు కావు నాయన. నీ ఆత్మ ద్వారా మీ కార్యాలు మేము చేయాలి ప్రభువా. మాకు జ్ఞాన హృదయం దయచేయండి. ఆరాధనలో నువ్వెవరో మాకు ప్రత్యక్షపరచండి. ఆరాధనలో నీ శక్తిని బయలుపరచండి. ఆరాధనలో నీ ప్రేమను బయలుపరచండి. ఆరాధనలో కట్లు తెంపేయండి. ఆరాధనలో పాపం బట్టబయలు చేయండి. ఆరాధనలో పశ్చాత్తాపం దయచేయండి. ఆరాధనలో దైవ దర్శనము దయచేయండి. ఆరాధనలో ఆత్మ భారము దయచేయమని దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాల సైతం ఆశీర్వదించి దీవించి పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశం కొరకు విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. ఆరాధన విలువలు మాకు నేర్పిస్తున్నావు ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. మా ప్రాణాత్మ దేహాలను మీరు కాపాడుతున్నందుకు వందనాలు. రోగబారిన పడిన బిడ్డలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చేతులుంచి వారిని స్వస్థపరచునైనా. పడకల మీద భయంతో, రోగంతో పడి ఉన్న వారిని ఒక్కసారి మీరు ముట్టి బాగు చేయమని కోరుతున్నాను. శ్రమ పడుతున్న డాక్టర్లను, నర్సులను, పోలీస్ శాఖ వారిని, ఆ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేసేవారిని, హాస్పిటల్లో ఉన్న ఆయలను జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాయనా, వారిని కాపాడుతండి. నీకు వందనాలు. ఉన్నతమైన ఉద్యోగస్తుల కొరకు ప్రభా, అధికారుల కొరకు, రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. మా ప్రధానమంత్రి మోడీ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి ఆలోచనలు దయచేతండి. క్యాబినెట్లో ఉన్న మంత్రులను మీరు నీ ఆత్మతో నింపండి నాయన. ప్రభువా, మా ముఖ్యమంత్రిని కాపాడండి నాయన. ప్రభువా, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మంచి ఆలోచనలు దయచేయండి. స్వచ్ఛమైన బుద్ధులు దయచేయండి. తీర్మానాలు దయచేయండి. మా పెదవులు తండ్రి నీ సత్య సువార్త అందించడానికి పరిశుద్ధపరచండి. విధేయత గల మనసు దయచేయమని, మమ్మల్ని దీవించమని, దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని కాపాడమని, ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రతి ఒక్కరితో సదాకాలం, ముఖ్యంగా ఈరోజు దేవుని వాక్యం విని బలపడిన బిడ్డలతో, వారి కుటుంబాలతో సదా తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో
ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.